ది డియరెస్ట్ అసాసిన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హాట్ అండ్ స్టైలిష్ స్థాయి యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, రేర్ బ్లడ్ ఉన్న ఒక అమ్మాయి తనని బ్లడ్ బ్యాంక్లా వాడుకోవాలనుకునే వాళ్ళు ఒకవైపు, తనని చంపాలనుకునే వాళ్ళు ఇంకోవైపు. వీళ్ళిద్దరు గ్యాంగ్స్ నుంచి తను ఎలా బతికి బయటపడింది అనేది మెయిన్ స్టోరీ. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ మిస్టర్స్ అసాసిన్ వరల్డ్ ఎథటిక్స్ ని చూపిస్తూ సాగుతూ ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే స్టేబుల్ రొమాన్స్ అండ్ టెన్షన్ చాలా బాగా బిల్డ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో వన్స్ విలన్ సెటర్ అయ్యాక స్టోరీ మొత్తం బెట్రియల్ అండ్ రివెంజ్ మూడ్ లోకి వెళ్తుంది. హీరోయిన్ తనని తను కాపాడుకోవడానికి ఫైటర్ గా మారడం, హీరోతో కలిసి ట్రైనింగ్ చేసుకునే సీన్స్ సెకండ్ హాఫ్ లో హైలైట్ గా ఉంటాయి. కానీ మధ్యలో వచ్చే రొమాన్స్ సీన్స్ యాక్షన్ ఫ్లో ని కొంచెం స్లో చేస్తూ ఉంటాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి హై ఫీస్ట్ అంతే. స్టైలిష్ గన్ ఫైట్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ అండ్ క్రియేటివ్ కెమెరా యాంగిల్స్ తో అసాసిన్స్ వాళ్ళ స్వాగ్ పీక్స్ లో ఉంటుంది. హీరో అండ్ మెయిన్ విలన్ మధ్య వచ్చే ఫైనల్ షోడౌన్ లో ఇంటెన్సిటీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ హార్ట్ బ్రేక్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా న్యాచురల్ గా చేశారు. మెయిన్ లీడ్స్ మాత్రం పీక్స్ అంతే. ఇందులో యాక్షన్ ట్రైనింగ్ సీన్స్ కూడా రొమాంటిక్ టెన్షన్ తో మెర్జ్ చేసే విధానం చాలా కొత్తగా అనిపించింది. కానీ ఒకసారి రివెంజ్, రొమాన్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి అన్ని మిక్స్ చేయడం వల్ల కొన్ని సీన్స్ చాలా వీక్ గా అనిపించవచ్చు. బిజన్స్ అయితే ఫైట్స్ అండ్ టెన్స్ మూమెంట్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ అయింది. సినిమాటోగ్రఫీలో డార్క్ అండ్ మూడీ అసాసిన్ వరల్డ్ ని విజువల్స్ లో చాలా రిచ్ గా చూపించారు. విజువల్ స్టైల్లో ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ టివాట్ వాంతా యాక్షన్ కోరియోగ్రఫీని చాలా స్టైలిష్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా స్మూత్ గా ఉంది. సో మన వాళ్ళు చూడడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ ఏంటంటే స్లో ఫేసింగ్ ఇన్ డ్రామా సీన్స్ అండ్ ఒరుమ్ బ్లడ్ కాన్సెప్ట్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. సరే, ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చింది నాకు. స్టైలిష్ యాక్షన్, లీడ్ పేర్ కెమిస్ట్రీ, సినిమాటోగ్రఫీ వల్ల సినిమా వేరే లెవెల్కి వెళ్ళింది. యాక్షన్ లవర్స్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. సో మిస్ అవ్వకండి. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.